ఆచి చికెన్ మసాలా. లాగా ఇవాళ కూడా ఉంటే లైఫ్ స్తబ్దుగా ఉన్నట్టు, నిన్నటికి మించి ఇవాళ ఇంకేదో కొత్తగా అనిపిస్తేనే కదా ముందుకు సాగుతున్నట్లు అని అంటున్నారు ఆలియా భట్. 33వ పుట్టినరోజుని ఇష్టంగా జరుపుకున్న ఈ అమ్మడు తనలోని పసి మనసు కోసం కొత్తగా ట్రై చేస్తున్నారు. ఇంతకీ ఏంటది? మన దగ్గర ఆలియా వరుసగా సినిమాలేం చేయలేదు. అయినా కూడా ఆలియా అంటే మనకి అదొక మాదిరిష్టం. ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారనా, కెరీర్తో పాటు ఫ్యామిలీకి కూడా ప్రయారిటీ ఇస్తారనా, బిజినెస్లలో వింగ్ స్ప్రెడ్ చేస్తున్నారనా, విషయం ఏదైనా ఆమెలో చలాకితనాన్ని ఇష్టపడేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారిని మరింత ఖుషి చేయడానికి ఆలియా సడన్ సర్ప్రైజ్ రివీల్ చేశారు. ఎటర్నల్ కిడ్స్ పేరుతో ఆమె సరికొత్త నిర్మాణ సంస్థని ప్రారంభిస్తున్నారు. ఆల్రెడీ ఎటర్నల్ సన్షైన్ ప్రొడక్షన్స్ ఉంది ఆలియా నేతృత్వంలో. డార్లింగ్స్, జిగ్రా వంటివన్నీ కూడా ఆ బ్యానర్ నుంచి వచ్చాయి. ఇప్పుడు పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని తాను చిన్నప్పుడు విన్న వాటిని, తెలుసుకున్న వాటిని చెప్పాలనుకుంటున్నారు మిసెస్ రణబీర్ కపూర్. ఆల్రెడీ 3 ప్రాజెక్టుల్ని లైన్లో పెడుతున్నట్లుగా అనౌన్స్ చేశారు. ఈ ఏడాది ఆమె నటించిన ఆల్ఫా రిలీజ్కి రెడీ అవుతోంది. ఆ మూవీ ప్రమోషన్స్లో ఎటర్నల్ కిడ్స్ గురించి మోర్ డీటెయిల్స్ షేర్ చేసుకుంటారన్నది టాక్.